ఎన్నింటికి వస్తాడు? వచ్చేసే టైం అయింది. కారు ఎందుకు ఆపావు? గేట్ దగ్గర చూడలేదా? చూశాను. మరి వాడు ఎందుకు వచ్చాడు అడగక్కర్లేదా? రేయ్ వాచ్మెన్. సార్ వచ్చేస్తున్నాను. సార్ 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 వాడు ఎందుకు వచ్చాడంట? నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు. తను మీతో ఏదో మాట్లాడాలంట. నేను మాట్లాడనని చెప్పు. నువ్వైనా అదే చెప్తావు కదా అని. పాపం చూస్తే జారేస్తుంది. తను మీతో మాట్లాడే వరకు పచ్చి పిచ్చి కూడా తాగడంట. ఫోన్లే మన కోకో కోలా తాగమని. నువ్వు బానే ఏమన్నాడు? నీతో మాట్లాడరంట. చా ఆడితో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. వాడు ఎందుకు వచ్చుంటాడంటావు? మంచి ముహూర్తం ఉంది, కళ్యాణ మండపం బుక్ చేసేయమంటావా మామా అని అడగడానికి వచ్చుంటాడు. స్టూల్ ఎక్కి బూటు కాలుతో తంతా. నన్న కాదు వాణ్ణి. ఓ హైటెక్ కదూ. ఇదతవా సార్ పాపం ఉదయం నుంచి నిలబడి ఉన్నావు. కూర్చో. ఏంట్రంత లేటు? గంట క్రితం వచ్చాను గురు. మీ మాంగారు బయటికి వెళ్ళేదాకా వెయిట్ చేయాలి కదా, అందుకని ఈ పక్కనే కూర్చున్నాను. ఏంటి ఇవన్నీ? మందు, మేక, కోడి, చేప, పీత, రొయ్య. మర్చిపోయాను, నువ్వు నాన్ వెజ్ తింటావు కదా. ఇవన్నీ నాకా? మనకి అదేంటయ్యా బాస్తో మాట్లాడకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టినాను. మంచినీళ్ళు ఎవరి దగ్గర? మందే కదా. మరి అన్నం? అన్నం ఎవరు తింటున్నారా? బిర్యానీయే కదా. అమ్మో, నువ్వు కూడా భోంచేసేయ్. ఇవాళ నేను ఉపవాసం. నీకోసమే. నీకు త్వరగా పెళ్ళి అవ్వాలని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తుంది. ఎవరో కాలింగ్ బెల్ నొక్కుతున్నట్టున్నారు. గేట్ది అది ఫోనే. తింటమే కాదు, అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు. అలా వాడు అక్కడే ఉన్నాడా? ఉన్నారు సార్. కదలకుండా అలాగే నిలబడున్నారు సార్. ఏదైనా తిన్నాడా? ఏం తినడం లేదు సార్. మన కోకో కాలు ఇచ్చినా కూడా తాగడం లేదు సార్. అర్ధరాత్రి ఫోన్ ఏంట్రా బాబు. హలో, వాడు ఇంకా ఉన్నాడా? ఉన్నాడు సార్. నిద్రపోతున్నాడా? లేదు సార్, గురక పెట్టకుండా అలాగే నిలబడి ఉన్నాడు. ఈ టైంలో ఏంట? బాగా వస్తున్నాడా బాబు? అయితే నువ్వు పడుకో. ఏ ఎందుకు? దగ్గరకు వచ్చి అడిగాడు అనుకో, మందు వాసన వస్తుంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. కరెక్టే. నమస్తే సార్. వాచ్మెన్ ఏంటి? నేను ఎలాగో మెలకుగా ఉంటాను కదా అని తను పడుకోమన్నాను సార్. మీరేంటి సార్ ఈ టైంలో వచ్చారు? నాతో మాట్లాడాలనే. చెచ్చే నీతో నేను మాట్లాడతాను. లైట్లన్నీ ఆఫ్ చేసాడో లేదో చెక్ చేద్దామని వచ్చాను. అన్ని లైట్లు ఆఫ్ చేస్తే దొంగలు పడతారని 2 లైట్లు వేసి ఉంచాను సార్. నువ్వెక్కడ ఉండగా దొంగలు ఎలా పడతారు? నా బ్యాడ్ లక్ సార్. మీరు ఇంకా నన్ను దొంగలాగే చూస్తున్నారు. అంటే నువ్వు దొంగవు కదా? అదొకప్పుడు సార్. మరి ఇప్పుడు? ఆ డీటెయిల్స్ మీకు చెప్పాలని. నేను విన్నా. ఏంటి దగ్గరికి వస్తున్నావు? గుడ్ నైట్ చెప్దాం సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. వీడు ఎలాగే తిండి తిప్పులు మానేసి మన గేట్ దగ్గర చస్తాడేమరా? వాడు చస్తే మీ దోలు తీరిపోతుంది. వాడు చస్తే నాకేంటి? వాడు చస్తే మన కార్మికులు వాడిని మెంబర్ని చేసుకుని యజమాని హింసకు కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తాడు. చెప్పేది నిజమేరా? అందుకే వాడిని ఒకసారి పిలిపించి అసలు ఏం చెప్తాడు విను. చెప్పు. నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. నీ ఆస్తి మొత్తం నా పేరుని రాయాలి. లేదంటే నీ కూతురు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను. దాంతో నీ పరువు అవుట్. నీ కూతురికి నో మ్యారేజ్. ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది? ఆడికి నువ్వు లీడ్ ఇవ్వక. నువ్వు చెప్పు. మేఘన మీ కూతురుని తెలియక ప్రేమించాను సార్. మీ కూతురుని తెలిసాక అది మహాపాపం అనిపించింది. అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపమనా నీ సెన్స్? మీ రేంజ్కి నేను సరిపోను సార్. అందుకే మీ కూతురు మీద నా ప్రేమను చంపేసుకున్నాను. మంచి పని చేసావు. ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసినా ఎవరూ తప్పని చెప్పలేదు. చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సెంటేజ్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా? లేదు సార్, నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు. మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది. మీరు వింటానంటే నేను దొంగగా ఎందుకు మారానో ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. షార్ట్ గా చెప్పు.
నీ పుట్టిన 3వ రోజుకే నా కన్న వాళ్ళు తీసుకెళ్ళాను కుప్పతోట్లో పడేశారంట. బూస్ట్కి బోన్విటాక్ నోచుకోకుండా ఆ ఎంగిలి మెతుకులు తింటూ అనాథగా పెరిగాను. పాపం. వారం రోజులు తింటే ఓ పూట పస్తుండాల్సి వచ్చేది. ఒకరోజు ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించావు. లేదు, కాన్వెంట్కి వెళ్తున్న పిల్లోడి చేతుల నుంచి బాక్స్ కొట్టేశాను. ఆ రోజే నన్ను పట్టుకుని రేయ్ చెత్త నా కొడక నువ్వు చేసే తప్పురాన్ని మీలాంటి వాళ్ళు ఎవరినో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నుంచునేవాడిని కదా సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్. అంటే ఏంటి? పూర్వం ఈయన దొంగనా? లేదు సార్, నాకు కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ ఈ దొంగకి ఏదో ఉద్యోగిస్తాడు సార్. నేనిస్తాను. నిజంగానే సార్? మా మమ్మీ మీద ఒట్టు. నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవ్వు. ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు, అతను వెళ్ళి కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. ఇట్స్ ఓకే. నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? నీ కూతుర్ని ప్రేమించిన వాడు పైగా దొంగ, వాడికి ఉద్యోగం ఇవ్వటమేంటనేగా? వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించవచ్చు. ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. పర్వాలేదే, బ్రెయిన్ ఇట్టే ఆలోచించావు. కీప్ ఇట్ అప్. నెమ్మదిగా గీకోయా. ఏంటి నెమ్మదిగా గీకాలా? నీ వెనకమాల ఎన్ని గడ్డలు ఉన్నాయో చూసావా? ఆ ముందున్న ఎవరో సప్పరం లేపండి. ఏటా తొందర కొంచెం బాగలేరా? అవునులే, మీ అమ్మగారు సాగాలిగా. ఇంకే బాగారుగా, ఉండండి లేచిపోతాను. అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్ ఎద్దనపూడి బీనాదేవి గారు. పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి. దీంతో 173 సార్లు పిండాను. సరే, వడ్డీ బుచ్చు కొడతా కదా. గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు, ఓ బకెట్ నీళ్లు అప్పేవండి. కొట్టుకోవచ్చుగా? మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా. దీంతో 217 బకెట్లు. ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా. వడ్డీతో కొట్టుకో, బకెట్తో పట్టుకో. ఏడు మాస్టర్ కొత్త? అవును బాబు, మా అమ్మాయి ఇంటికి వచ్చాను. ఆహా, టవల్ బాగుంది. కొత్తది. స్నానం చేసిస్తా. రుణదాతలకు రుణామములు. నమస్కారం అట్లు రామానాయుడు గారు. అప్పారావు, ముందు నాకు ఇచ్చి పంపించు. ఉంటావయ్యా అప్పారావు, నాకు అర్జెంట్ పని ముందు నాకు ఇచ్చి పంపించు. మీరుండండి రాళ్ళపల్లి చంద్రబాబు గారు. ముందు నా చేతిలో పెట్టు. ముందు నాకు ఎంతో సేపు నేను వచ్చి నాకు ఇచ్చాయి. ఏమయ్యా లంక గంగాధర్, బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. చదవలే? అవి రాసింది నేనేనండి. నువ్వెందుకు వచ్చావు? బోర్డులు రాశానుగా, డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చానుకున్నావా? ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నీ వల్ల ఏటవుతున్నా చింతకాయ. ఎవడా వంకాయ? నేను అరే కాబోయే ఎమ్మెల్యే నాదే అంజయ్ గారా? ఏమిటి ఓట్లాడడానికి వచ్చారా? కాదు, నోట కోసం. నాది మీకే. ఓటుకి ఎంత ఇస్తున్నారండి? ఇయటానికి కాదు, ఇచ్చింది తీసుకోవడానికి. నిన్న ఎయ్యి తీసుకుని ఎయ్యికి ఎయ్యి కలిపియాలి ఇతనవుగా. ఇదిగో మాట వరుసకు రేపిస్తాను కదా, ఇలా రేపు చేయడం ఏం బాగోలేదు. రేపిస్తానండి. రేపు మీరు చూసుకోండి, ఇవాళ నేను చూసుకుంటా. ఒక్క చింతకాయలను మధ్యలో రాకు. ఏంటి? నేను కుక్క చింతకాయ కాదు, పిల్లి చింతకాయ. ఆ పండగ మీ గోళ. అపరా నా 10 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? నా 2.5 ఎప్పుడు ఇస్తావు? నా 200 ఎప్పుడు ఇస్తావు? నా 350. నా 250. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అన్నావు. ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. మా అందరూ అప్పులు తీర్చాలంటే 1,00,000 రూపాయలు కావాలి. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? అప్పు చేశాను. ఇంతమంది చిల్లరప్పులోల కంటే ఒకే పెద్ద అప్పులోడు ఉంటే స్టేచరు లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామర్ది దగ్గర అప్పు చేశాను. నీకు 1,00,000 ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే? 1 కోటి రూపాయలు అప్పు చేయడం ఎలాగో చెప్పే. ఈ చెక్కు తెచ్చా. ఎప్పుడు ఇస్తావు? మార్చి ఇచ్చేస్తాను. నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఈ నాదని లజ్జ మీద కూడా నమ్మకం లేదా? అమ్మో, ఎలక చింతకాయలాగా నన్ను ఇరికితావేటి? ఇరికించడం కాదు, మధ్యవర్తిగా నిలబెడుతున్నాను. నేను మధ్యవర్తిగా ఉండాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలా? ఏంటి? అటు పని చెప్తాను. నీ అప్పులందరూ కలిసి 10,000 మంది ఉంటారా? ఈజీగా. అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి 25,000 ఉంటారా? గ్యారంటీ. అయితే ఆ ఓట్లు మొత్తం నాకు గుద్దిచ్చు, నేను నీకు మధ్యవర్తిగా ఉంటా. లేకపోతే ఉండరా? సత్యం ఉండను. ఉండకపోతే పో. నేనే ఎలక్షన్ లో నిలబడతాను. ఇప్పుడే చెప్పాక నా అప్పులో లిస్టు
నీకు డిపాజిట్ కూడా మిగలదు. అమ్మో అంత పని మాత్రం చేయకు. కావాలంటే ఇప్పుడు 5,000 నేను నీకు అప్పిస్తాను. అబ్బా మళ్ళీ ఇస్తావా? సరే ఇవ్వు. ఓకే, మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది. మేమిద్దరం పొత్తు కలుపుకొని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నాం. ఎప్పరవు చెక్కు మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు. ఇందుకు నేను సాక్ష్యం. మీరందరూ వెళ్ళిపోండి. జై హింద్. అదేదిరా, రేపిస్తాను బాబు, ఇలా కలెక్షన్ సరిగా లేదు. 4 గంటల్లో 400 పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా? ఎదవత రోజుకి 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? ఇదిగోండి బాబు. ఏ రోజు అయితే ఆ రోజు కక్కకపోతే నాకు తెక్కెత్తుకొస్తుంది. నీదేదిరా? ఎంత? ఎంత? 120. గడ్డాలు గీకి ఇంకో 80 ఈజీ గోకేసి ఉంటావు. ఈ లెక్కన రోజుకి 200 రూపాయలు సంపాదన అన్నమాట. అంటే నెలకెంత? ఎంతేటి? 6,000. ఏదో 100 అప్పు కొట్టు, వడ్డీతో కొడతా. నా ఇంట్లో అద్దెకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి? ఏం అడగకూడదా? కళ్ళు పోతాయి. అయితే నేను ఇల్లు మార్చేస్తా. అమ్మో, అంత పెద్ద తిరుపతి కటింగ్ అయ్యకు. తప్పదయ్యా. డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ ఓనరు తెగ బతిమాలుతున్నాడు. ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట. నేను గనక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడట పక్కనే. బాబు, మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు. మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో చదివిస్తున్నానండి. 4 నెలలో నా కూతురికి ఇంజనీరింగ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను బాబు. ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు. లాభం లేదయ్యా. నా మీద నెలకు 6,000 రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడపా 100, 200 అప్పడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండను కాకుండానయ్యా. ఆగో, 100 రూపాయలే కదా, ఇప్పుడే తీసుకో. హిందీ హీరో గోవిందా ఒళ్ళో దివ్య భారతి. మాస్టర్ జ్యోతిచిత్ర కొత్తదా? యా, ఒకసారి ఇస్తారా? చూసి చేస్తాను. ఓసారి. మేము ఇంకా బొమ్మలు కూడా చూడలేదు. మీది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చులండి. మాస్టారు అదేంటండి బాబా అలా వెళ్ళిపోతారు ఏంటనే? యా, పని మీద పెడుతున్నాను. మరి నా జ్యోతిచిత్ర రేపు పొద్దున ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేయండి. ఈలోగా చదివి ఇచ్చేస్తాను. ఈడెవడండి బాబు?